గైస్ ఇప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది. మనం ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే మనం చైనీస్ డిషెస్ని ట్రై చేద్దాం అనుకుంటున్నాము. అది కూడా చూడ్డానికి చాలా వర్స్ట్ ఉండాలి. ఆ డిష్ని మనం ఇప్పుడు ట్రై చేయబోతున్నాం అనమాట. సో ఇప్పుడు మనం వెళ్ళి చైనీస్ డిషెస్ ని మనం సెలెక్ట్ చేసుకుందాం. ఓకేనా? ఆ వర్స్ట్ డిష్ ని ఎవరైతే సెలెక్ట్ చేశారో వాళ్ళు తప్ప మొత్తం అందరు తినాలి. అండ్ అందరూ ఒక్కొక్క డిష్ సెలెక్ట్ చేయాలి. ఓకేనా? పదండి. అండ్ హారిక మీ ఇద్దరు ఇక్కడ నుంచోండి. అండ్ ప్రేమ్ నువ్వు కూడా రా. ఫుడ్ అన్నారని వచ్చిందంట ఫ్రెండ్స్. ఇందులోనే ఒక హిడెన్ థింగ్ ఉందన్నమాట. సో మీరు ఏం చేస్తారంటే మీకు ఒక 10 minutes టైం ఇస్తాను. నీకు నచ్చింది చూడడానికి చాలా వర్స్ట్ ఉండాలి ఆ డిష్ని నువ్వు సెలెక్ట్ చేసుకొని తీసుకురావాలి. అండ్ నువ్వు కూడా సేమ్. ఓకేనా? 10 minutes లో అదా Are you sure? 这个鸡肉？这个不是鸡肉，这个是鸡肉。鸡肉。哎， discussion పట్టకూడదు. నీకు నచ్చింది.这个是素的。ఇదేరా ఫిక్సా?烤肠是猪肉的。పంది అయితే కాదుగా. పంది అయినా ఓకే. పంది తర్వాత నీకే జగేగా. జగషన్నా ఈ జంతువు కొంచెం చంపరా ప్లీజ్. ఏ జంతువు కొంచెం చంపరా? చూరో అంట. పోర్క్ పంది తీసుకో. చూరో అంట. చూరో ఇచ్చేయండి. ఏం సైకోగలరా మీరు? ఇప్పుడు నువ్వు సెలెక్ట్ చేస్తే మేము ముగ్గురం తినాలి. ఏం సెలెక్ట్ చేస్తానంటే పాములు ఏమైనా ఉంటాయా? వాట్ ఎవర్ టాస్క్ ఇస్ టాస్క్. పాము ఆర్ ఆక్టోపస్ ఆర్ ఫ్రాగ్ అదంతా నీ ఇష్టం. ఇదేదో బాగుంది. ఆక్టోపస్ ట్రై చేద్దాం. కమ్ ఆన్ ఫాస్ట్. మనమైతే ఇప్పుడు ఈ పోర్క్ ఆర్డర్ ఇచ్చాము. ఇప్పుడు ఆక్టోపస్ కూడా ఆర్డర్ ఇస్తున్నాం. ఆక్టోపసా? చెప్పిందని ఇప్పుడు శశి ఆక్టోపస్ చెప్పబోతుంది. ఇదేదో బాగుంది. నువ్వు కొత్తగా ట్రై చేయి ప్రేమ్. యూ హ్యావ్ టు థింక్ డిఫరెంట్. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. గైస్ ఇప్పుడు మనకి ప్రేమ్ ఏం చేయబోతున్నాడు అంటే ఇక్కడున్న డిషెస్ లోంచి, అంటే డిష్ కాదు ఇది, ఇక్కడున్న ఐటమ్స్ మొత్తం మనం సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి ఇస్తే వాళ్ళు మనకి ఒక డిష్ చేసిస్తారు. చీ ఏంటది? తినాల్సిన బాగుంది కదా. ఏం జంతువు కాదు ఆడన్ని చూడు. అరే చీ. నాకు వామిటింగ్స్ అవుతాయి. చాలు నో చాలు. శశి ఏదో ఆర్డర్ అవుతుంది. శశి తెలియని డిష్ ఇవ్వాలి. ఏంటి ఆక్టోపస్ అడుగుతున్నావా? సీరియస్గా అడుగుతున్నావా? బామ్మో. సో మన వాళ్ళు అయితే డిషెస్ సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఈలోపు నేను ఏదో ఒకటి డిజర్ట్ తీసుకుందామని ఇటు సైడ్ వచ్చాను. ఎందుకంటే వాళ్ళు తిన్న తర్వాత వామిట్ ఫీల్ రాకుండా ఏదో ఒకటి ఉండాలని చెప్పి సర్ప్రైజింగ్గా వాళ్ళకి చెప్పలేదు. సో నేనైతే స్ట్రాబెర్రీ, చాక్లెట్ అండ్ లెమన్ ఫ్లేవర్స్ తీసుకున్నాను. అవి మన ఇండియాలో ఐస్ క్రీమ్స్ లాగా అనమాట. ఐస్ క్రీమ్ బర్ఫీ ఉంటుంది కదా, సేమ్ అలానే ఉన్నాయి. సరే ఇచ్చేసా. ఏదన్నా ఒక ఆకన్నా అయ్యారు అందరూ తినడానికి. సో ప్రేమ్ అయితే మనకి ఈ ఐటమ్ సెలెక్ట్ చేసాడు గైస్. చూడండి ఇవేంటో కూడా మనకు తెలీదు. ఓకే. సో గైస్ ఇప్పుడైతే వాళ్ళు మనకి ప్రిపేర్ చేసేస్తున్నారు. చూద్దాం. నువ్వు ఇప్పుడు డిష్ సెలెక్ట్ చేసావు కదా, అందులో నువ్వు ఏమేమి ఐటమ్స్ వేసావో అవేంటో వాళ్ళని అడిగి నువ్వు తెలుసుకో. వీళ్ళు టేస్ట్ చేసిన తర్వాత అది నువ్వు రివీల్ చేయాలి బయటికి. ఏం చెప్పా? బాసా ఫిషా? ఓకే గైస్ శశి అయితే బాషా ఫిష్ అంట ఆర్డర్. ఏంటది? బాసా ఫిష్ అంట ఆర్డర్ చేసింది. చూద్దాం అది ఎలా ఉంటుందో ఏంటో తెలీదు. ఇక్కడ మనకి హారిక డిష్ అయితే ప్యాక్ చేయకుండా ఇచ్చేసారు. తనైతే పోర్క్ చెప్పింది, అంటే పిగ్ అనమాట. తర్వాత మళ్ళీ మనం పార్సల్ చేయించాము. ఓకే గైస్ మనకి ప్రేమ్ది అండ్ హారికది డిష్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు శశిది ఒకటి బ్యాలెన్స్ ఉన్నది. ఇప్పుడైతే మేము డిషెస్ అన్నీ తీసుకొని ఇక్కడ పీస్ఫుల్గా ఉంటుంది కదా కొంచెం వ్లాగ్ చేయడానికి. సో మీకు కూడా వినిపిస్తుంది రీసౌండ్ లేకుండా, అందుకని ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు ఒకటి తిని అది డిష్ పేరు ఏంటి, అసలు ఎలా ఉంది మేము చెప్తాము. ఓకేనా?
హలో గాయ్స్, వెల్కమ్ టు vi.12 ఛానల్. సో ఈ రోజు మీరు thumbnail లో చూసినట్టు మేము డిఫరెంట్ చైనీస్ డిషెస్ ని ట్రై చేద్దామని చెప్పి అనుకున్నాము. సో ఎవరికి నచ్చింది వాళ్ళు డిషెస్ తీసుకొచ్చారు. రెండమ్మ మీ డిషెస్ పట్టుకొని ఒకసారి ఇలా చూపించండి. హారిక డిష్ ఇది అనమాట, అండ్ శశి డిష్ ఇది, అండ్ ప్రేమ్ డిష్ ఇది అనమాట. మీరు ముందు చూసారు కదా, అసలు ఎంత వర్స్ట్ అంటే అంత అందులో ఉన్న ఏదైతే మనం తినకూడదో అవి మాత్రమే వేసుకొని తీసుకొచ్చారు వీళ్ళంతా. సో ఏమో తిన్న తర్వాత ఏమవుతుందో నాకైతే తెలీదు, కానీ మీరు మాత్రం ఎంటర్టైన్ అవుతారని ఈ వీడియో అయితే తీస్తున్నాము. సో ఫస్ట్ ఎవరు? ఓకే, ఎవరి డిష్ తీసుకొని వస్తున్నారు? సో సూపర్. ఓకే, ప్రేమ ఒకసారి చూడండి వాడిని. సబ్స్క్రైబర్స్ అయితే చూపిద్దాం దీన్ని. గైస్ మీరు ఒక్క నిమిషం. సో బ్రైజ్డ్ సాసేజ్ విత్ పోర్క్ అన్నమాట. సో ఇందులో వెజిటేబుల్స్ ఏంటమ్మా అంటే పోర్క్ అని ఫ్యాషన్ చెప్తుంది కదా, అందుకని తెలుగులో చెప్తున్నా. గైస్ చూసారా? అండ్ ఫస్ట్ మీ డిష్ పేరు చెప్పండి. క్యారెట్ కాదు అది. గైస్ ఇది చూసారు కదా, చెప్పమ్మా. ఫస్ట్ నీ డిష్ గురించి చెప్పు, అందులో ఏం ఐటమ్స్ ఉన్నాయో తర్వాత మనం డిస్కస్ చేద్దాం. డిష్ పేరు చెప్పు ఫస్ట్. బ్రైజ్డ్ సాసేజ్ విత్ పోర్క్. బ్రైజ్డ్, ఓకే, బ్రైజ్డ్ సాసేజ్ విత్ పోర్క్ అంట. అరే స్మెల్ అన్నిసార్లు చూడక తినే కడుపులో తిప్పదందరూ నిజంగా నాకు. అంతలా చెప్పావు కదా. కలిపి మరి పడుతున్నా. వ్యూస్ వద్దా? సో ఆడియన్స్ ఏమనుకుంటారు వాళ్ళ బిహేవ్ చేస్తే? ఆడియన్స్ కోసం ప్రాణాలకైనా పెడితే కడుపులో తిప్పుతుంది నాకు. సపోర్ట్ బాబోయ్. ఎవర్రా ఈ క్వశ్చన్ అడిగింది ఫస్ట్ నిన్ను? అంటే మెయిన్ టేస్ట్ ఏమో కానీ స్మెల్ అదో రకంగా ఉంది. టేస్ట్ బాగుందా? యావరేజ్. ఓకే, ఇప్పుడు సేమ్ డిష్ అనేది ఇప్పుడు శశికి పెట్టవా కొంచెం? ప్రాపర్ మీట్ నీ కోసం లెట్ యూ, మన సబ్స్క్రైబర్స్ కోసం శశి ప్రాణత్యాగం కూడా చేస్తుంది. ఇదెంత ఫుడ్ నేను తింటా. నో ఉయ్యకూడదు. సీరియస్లీ గుర్తుండిపోతా నేను నా డిక్షనరీ. ఇలాంటి ఒక డిష్ నా లైఫ్ లో తింటా అని కూడా అనుకోలేదు. క్రెడిట్ గోస్ టు మీ. And the చందు నీకు time has come. Bossy boy, come on. క్యూట్ బాయ్ కమ్. నాకెలా ఉందో తెలుసా? ఇప్పుడు కొత్త రూల్ ఇదిగో, మన ప్రతి బయటకు బయట తిస్తాను. నాకు అర్థం కాలేదు సార్. మా ప్రతి బయటకు నువ్వు ఒక బయట తిను. హలో, నీ డిష్ కూడా నువ్వు తినట్టు ఇంకా దాని దరిద్రాలు. ఇదిగో లైట్ గా టేస్ట్ ప్లీజ్. నీకు ప్లీజ్ అంటే మరి నీ డిష్ తినబోయే మాకు అదే కదా. ఆ డిష్ కూడా నేను ఫోర్స్ చేయను, కొంచెమే. అబ్బా అంత సీన్ లేదు. నథింగ్ ఈస్ గోయింగ్ టు చూసుకో. నెక్స్ట్ నా డిష్. okay, ఇందులో పోర్క్ ఒకటే ఉంది, అందులో చాలా చాలా ఉంది. రైస్ వద్దు, రైస్ వద్దు, రైస్ అస్సలు వద్దా? ఓకే డన్. ఓవర్ యాక్షన్ ఇట్టి అంటున్నావేంట్రా? జై బాలయ్య. నాట్ బ్యాడ్, బానే ఉందా? Oh my god, you're the యాక్చువల్లీ లైక్ నేను సెలెక్ట్ చేసిన యూనిక్ గా ఎట్లా ఉంటుందో
యూనిక్ గా ఎట్లా ఉంటుంది, అట్ ద సేమ్ టైం టేస్ట్ కూడా అట్లా. అంటే పంది అంత బాగుందా? పిల్లి కర్రీ అంత బాగుందా? మీ సబ్స్క్రైబర్ గైస్ ప్రేమ్ పంది తిన్నాడు. ఓకే నా ఐటమ్ అయిపోయింది. నెక్స్ట్ హారిక ఇప్పుడు ఒకసారి నీ డిష్ పేరు, అందులో ఏమేమి ఉన్నాయి కొంచెం మా వ్యూయర్స్ కి అందరికి చెప్పవా? బ్రైజ్డ్ సాసేజ్ విత్ పోర్క్ అంట. దానికి పోర్క్ కర్రీ. పోర్క్ మా వాళ్ళు ఎప్పుడు తినని వాళ్ళ చేత నేను పోర్క్ తినిపించా. లైఫ్ లో ఒక్కొక్కరికి అట్లా గుర్తుండిపోతుంది. అమ్మ ఇప్పుడు ప్రేమ్ డిష్ ట్రై చేద్దాం. కమా ఎటు కుక్ చేసాడు అసలు? కుక్ చేయడు. అది శశిది. దిస్ ఇస్ మైన్. ఒక్కసారి ఆగు. దాని స్మెల్ ఏంటంటే ఇంకా దరిద్రంగా వస్తుంది. హారిక ప్రకారం ప్రతిదీ టేస్ట్ చేయాలి. నేను చెప్పాను ఇందాక, అందులో ఇంగ్రీడియంట్స్ అన్ని టేస్ట్ చేయాలి. ఫస్ట్ నేనే తిన్నాను. ఎక్స్క్యూజెస్ ఇవ్వాలి. ఫస్ట్ నువ్వే నాన్న. నాకు తెలీదు, నా పేరు ఇంకా తెలీదు. ఇది ఆల్ బాయిల్డ్ మీట్. ఓకే జూమ్ జూమ్ జూమ్. ఎట్లుంది? సరే నార్మల్ ఓకేనా? అదేంటి మీ ఫ్రెండ్ యూరిన్ స్మెల్ వస్తుంది తెలుసా? అంత గబ్బు స్మెల్ వస్తుంది అంటే నోరంతా. గైస్ అందులో ఐటమ్స్ ఏమో కానీ స్మెల్ కొంచెం డిఫరెంట్గా ఉన్నది. ఇప్పుడు హారిక ట్రై చేయబోతుంది, చూద్దాం. బ్యాక్గ్రౌండ్ టైప్ ఆఫ్ బీజిఎం వస్తుంది నాకు. ఇది రక్త చరిత్ర లాగా. ఇప్పుడే డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తున్నాను, ఇది తిన్న తర్వాత ఎవరికన్నా ఏమన్నా అయితే నాకు సంబంధం లేదు. ముఖ్యంగా నాకు. అదే కదా. విత్ మై టమ్మీ రెడీ ఉంది. ఇప్పుడు మన హారిక అరే సైకో ఫెలో అసలు కళ్ళు మూసుకొని మింగేసి. మండుతున్నట్టుంది. ఎలా ఎంజాయ్ చేస్తున్నావు కదా టేస్ట్ ని? నాకు అర్థమైపోయింది. ఏం సైకోగలరా మీరు? చూసాను గురువు గారు ఇక్కడ నేను ఎగ్. ఇదేదో ఎగ్. ఇది ఎవరు తింటారా? అమ్మో తినుదా. అదేం గుడ్డు? పాము గుడ్డ? అదేంటి అంత చిన్నగా ఉంది? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఏం ఎగ్? క్వాయిలా. ఓ శశి ఉన్నది కదా, ఐ ఫర్గాట్. బ్లాక్ మీట్ అంట, ఇదేమో ఫిష్ మీట్, ఇది పోర్క్, ఇది బర్డ్ ఎగ్, అండ్ ఇదేంటి? ఇది చికెన్. అది వైట్ చికెన్. ఓకే బ్రాంగ్లీ. ఓ బ్లాక్ చికెన్ మిస్ చేశాను బోన్స్ కి. ఎగ్ ఇది కోయల్ ఎగ్. ఈ బర్డ్ ఎగ్ అంట ఫ్రెండ్స్. అది కోయల్. ఓకే ఓకే. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? వా ఎలా ఉంది? టేస్ట్ పక్కన పెడితే నోట్లో ఆ స్మెల్ కదా, స్మెల్ వర్స్ట్ అసలు. గైస్ ఇప్పుడైతే మనం 2 డిషెస్ టేస్ట్ చేసాము. ఇప్పుడు థర్డ్ది మన శశిది ఉన్నదన్నమాట. శశి యాక్చువల్లీ వెళ్ళి ఆక్టోపస్ గురించి అడిగింది చాలా మందిని, మీరు ముందు వీడియోలో చూసారు కదా. ఆక్టోపస్ లేదని చెప్పారు వాళ్ళు. ఫస్ట్ వెళ్ళి అందరినీ ఆక్టోపస్ అయితే అడిగాను, కానీ ఎవరి దగ్గర ఆక్టోపస్ లేదు. ఇదేంటో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిష్ అంట. అది ఏంటమ్మా? ఏం ఫిష్ అది? ఇది బాసా ఫిష్ అంట. మరి బాసా ఫిష్ పాప ఉన్న ఇద్దరిలో కల్లా అసలు వీడైతే రాక్షసుడు. అదే కదా కాన్సెప్ట్. ఏంటమ్మా కాన్సెప్ట్? అదే కదా. అసలు తినలేనిది అండ్ ఎప్పుడు ట్రై చేయలేనిది అండ్ చాలా డిఫరెంట్ అండ్ యూనిక్ ఉన్నది, అది కదా ట్రై చేయాలి. కాన్సెప్ట్. మేము వెళ్ళాం. అయినా శశి
నేనైతే చెప్పాను అనుకో, వాళ్ళు సీరియస్ తీసుకున్నారా? అదే కదా. నేను అప్పటికి చెప్పా బేకరీలో తెచ్చుకుందాం స్వీట్లు ఉంటాయని. సో పాప శశి చూడండి నీట్ గా ఫిష్ తెచ్చింది. ఫిష్ కాబట్టి ఓకే. గైస్ ఇప్పుడు మనం బాసా ఫిష్ ని ట్రై చేయబోతున్నాం ఫర్ ద ఫస్ట్ టైం. మీరు గూగుల్లో సర్చ్ చేయండి, నేనైతే సర్చ్ చేయలేదు. స్మెల్ మాత్రం హారిబుల్. కుక్ చేయకుండా నా నోట్లో పెట్టినట్టుంది. కుక్ చేయకుండా లిటరల్లీ నా నోట్లో పెట్టినట్టుంది ఫ్రెండ్స్. ఫిష్ తిన్నట్టే ఉంది కానీ అసలు ఏదో పచ్చిది తిన్నట్టు ఉంది బాయిల్ చేయకుండా. నో సాల్ట్, నో పెప్పర్, నో కుకింగ్. ఎలా తింటారు? ఓకే ఉన్న అన్నిట్లో కూడా కొంచెం బెటర్. బట్ తను చాలా ఎక్సైటెడ్ ఫీల్ అవుతుంది. ఒక పీస్ మొత్తం తనే తింటా. నేను తింటా సరే పాపం కదా వదిలేస్తాను. రకరకాలుగా ఉంది. రకరకాలుగా ఉంది మాస్టర్. పులి చేపలు తిందా మొత్తం పీస్ పెట్టే మొత్తం పెట్టేరా. ఇంకా 5 పీసులు మిస్ అయ్యాయి. పీస్ కట్ చేయడం సూపర్ ఎక్సైటెడ్. బాగుందా? रुको जरा सबर करो. నేను నార్మల్ ఫిష్ మనం ఆ ఊర్లో చేపలు ఇలా చూసారా సార్ డబుల్ యాక్షన్. కెమెరా వెనకలాగా అదే కదా. ఫినిషింగ్ టచ్ ఏదైతే ఉండో తెలుసా శశి చాలా మంచిది. చాలా చిన్న డిష్, చాలా మంచి డిష్. దీని బదులు ఈ రెండే బాగుంది కదా. ముందు 2 ప్రోటీన్ రిచ్ రా. గైస్ వాళ్ళ మేము మంచిగా తిందామని బేకరీ నుండి కేక్ తెచ్చుకున్నాము. అండ్ దీన్ని ఏమంటారు? ఏది అది కొబ్బరి స్వీట్ అంటాం మనం. కొబ్బరి స్వీట్ తెచ్చుకున్నాం అండ్ కేక్ కూడా తెచ్చుకున్నాం. గైస్ చూసారా? వావ్ ఏంటది? మ్యాంగో. యప్ మనోళ్ళు అది తిన్న తర్వాత పాప వెంటనే చూడండి. అండ్ గైస్ ఇప్పుడు వీళ్ళైతే డిషెస్ తీసుకొచ్చారు కదా 3, మరి నా సైడ్ నుంచి కూడా ఏదో ఒకటి ఉండాలి కదా. సో నేను వాళ్ళకి సర్ప్రైజింగ్ ఒక డిష్ తీసుకొచ్చాను. ఒక డిష్ తీయబోతున్నాను. What's that? గైస్ యాక్చువల్లీ నేను స్వీట్స్ తీసుకొచ్చాను, అవి కరిగిపోయాయి. ఇందాక మీరు చూసారు కదా సెలెక్ట్ చేసినప్పుడు. లెమన్, ఇది చాక్లెట్, స్ట్రాబెరీ, కొంచెం సోర్ ఉంది. ఎలా ఉన్నాయి? అన్ని బానే ఉన్నాయా? ఓకే ఓకే. చాక్లెట్ ఫ్లేవర్ ఈజ్ ఫస్ట్ ప్లేస్ దానికి ఇవ్వచ్చు. చాక్లెట్ ఆఫ్టర్ దాట్ స్ట్రాబెరీ, రిమైనింగ్ 3 ఓకే ఓకే ఓకే. ఇదేంటి అంత అర్థం కావట్లేదు. కొంచెం పుల్ల పుల్లగా ఉన్నాయి మిగతా స్వీట్స్ అంతా కూడా. స్ట్రాబెరీ అండ్ చాక్లెట్ ఈజ్ ఓకే. అండ్ అంటే లెమన్ మిక్స్ అయిపోయింది కదా అందుకేమో. లెమన్ టేస్ట్ కూడా ఓకే పర్లేదు. అండ్ చాలా ద బెస్ట్ డిష్ ఇది. అండ్ యూ కరిగిపోతుంది పాపం. నేను అనుకోలేదు గైస్ ఇది కరుగుతుంది అని. ఇంకో స్పూన్ బాగుందా? చాలా బాగుంది గైస్. నాకైతే అది కొన్నప్పటి నుంచి ఎప్పుడెప్పుడు ట్రై చేద్దామా అని ఉన్నది. సో నేను కూడా ట్రై చేస్తాను. ఐస్ క్రీమ్స్ లాగా ఉన్నాయి. సో నేను బెస్ట్ అది మంచిదాన్ని. సీరియస్లీ అన్నిట్లో ద వర్స్ట్ దీనిది. ద వర్స్ట్. సో గైస్ ఇప్పుడు మనకి ప్రేమ అయితే రివ్యూ ఇవ్వబోతున్నాడు 3 డిషెస్ లో. నీకు ఏది బెస్ట్? బెస్ట్ ఏం లేదు, అన్ని వర్స్ట్. ఫస్ట్ వర్స్ట్ వచ్చి నాది, సెకండ్ వర్స్ట్ వచ్చి హారికాది, థర్డ్ వర్స్ట్ వచ్చి శశిది. గుడ్ ఏం లేదు. నా డిష్ అసలు నేను టేస్ట్ చేయలేదు కాబట్టి ద బెస్ట్ డిష్ నాది. వర్స్ట్ వచ్చేసి ఫస్ట్ ప్రేమ్ది, దాని తర్వాత ఈమెది. సౌత్ అయితే బాగుంది. యా డిష్ అంటే ఇది స్వీట్ తీసుకొచ్చి. ఓకే స్వీట్ డిజర్ట్ వాటర్ ఐటమ్ ఒకటి ఉంది కదా, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్కటి. ఓకే డిజర్ట్ ఇస్ నైస్. నువ్వు ఉన్నావు ఏ యానిమల్ తిన్నారు ఇప్పటికీ ఐడియా లేదురా నాకు. 5 మీట్ అసలు అది ఏంటో కూడా తెలీదు.
సో గైస్ ఈ వీడియో అయితే మీరు చూసారు కదా. సో మా డైనింగ్ హాల్లో ఉన్న వర్స్ట్ డిషెస్ అయితే మేము సెలెక్ట్ చేసుకొని తీసుకొచ్చి మేము టేస్ట్ చేసాము. యాక్చువల్లీ మేము ఎప్పుడు ట్రై చేయలేదు, బట్ మీకోసం చైనాలో ఫుడ్ చూపించండి అన్నారు ఒకళ్ళు ఎవరో. సో వాళ్ళ కోసం ఇది చేస్తాం అనమాట. నెక్స్ట్ వీడియో ఈసారి గుడ్ డిషెస్ చేద్దాం, ఓకేనా? చైనాలో గుడ్ డిషెస్ ఏమన్నాయో వాటిని సెలెక్ట్ చేసుకొని తీసుకొద్దాం. ఓకే గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ బెల్ ఐకాన్ కూడా నోటిఫై చేసుకోండి, సో దట్ మా వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. బాయ్ బాయ్.